యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో వస్తున్న వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి ఆశీర్వాదం, దీవెన, స్వస్థత పొందుతున్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆదివారం మీరు కూడా రండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. ఐ విల్ హెల్ప్ యూ, బీ ఆఫ్ గుడ్ కరేజ్. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, నేను మీకు సహాయం చేస్తాను. ఎవరు ఇవ్వగలరండి ఈ వాగ్దానం, ఈ మాట, ఈ ధైర్యం? యేసయ్య ఒక్కడే తన ప్రజలైన మీ కొరకు, నా కొరకు ఈ వాగ్దానం ఇస్తున్నారు. దేని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అవుని, ఉదయకాల సమయంలో కూడా మీరు కూడా దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. నాకు తెలుసు, ఏదో ఒక విధంగా వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, పిల్లల పరంగా దేవుని సహాయం ప్రతి ఒక్కరికి అవసరమై ఉంది. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు సహాయం చేయబోతున్నాను, ధైర్యముగా ఉండమంటున్నాడు. అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. కనుక మనుషుల మీద ఆధారపడొద్దు, మనుషుల మాటలు పట్టించుకోవద్దు, వారి మాటలు మీరు వినొద్దు. అది నీకు నీరసం కలుగజేస్తాయి. మనుషుల మాటలు నీకు నిరాశ కలుగజేస్తాయి. దేవుని మాట నీకు పురుకొలుపుతుంది. దేవుని మాట నీకు నిరీక్షణ కలుగజేస్తాయి. కాబట్టి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి కష్టములో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభు మీతో మాట్లాడుతుండే ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి, నేను మీకు సహాయం చేయబోతున్నాను. ఈరోజు ఎంతమంది ఉదయకాల సమయంలో ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నారు, ఆయన చేయి హస్తము కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, నేను మీకు సహాయం చేయబోతున్నాను. హల్లెలూయా. బి స్ట్రాంగ్ అండ్ బి కరేజ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండండి. దేవుని పక్షాన్ని మేలు చేయబోతున్నాడు. ఎలాన ఉద్యోగం అనుకుంటున్నారా? మా వ్యాపారం ఎలాగనుకుంటున్నారా? మాకు ఆరోగ్యం సరిలేదనుకుంటున్నారా? ఎవరు నన్ను ముందుకు నడిపిస్తారనుకుంటున్నారా? భయపడద్దు, దేవుడే మీకు సహాయం చేయబోతున్నాడు. నేను విడిచిపెట్టే దేవుడు కాదు, నీ పిల్లల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రయాసపడుతూ ఉన్నావు, అలసిపోయావు, విసిగిపోయావు, ఎటు తోయని పరిస్థితిలో ఉండి ఈ వాగ్దానం వింటున్నారేమో, ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండండి, నేను మీకు సహాయం చేయబోతూ ఉన్నాను. ఎక్కడ ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ, ఈ ఉదయకాల సమయంలోనే దేవుని సహాయం మీకు దొరకబోతూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారు? ప్రభువా, ధైర్యంగా ఉండండి, నేను మీకు సహాయం చేయబోతున్నాను. కనుక ప్రతి వారికి నీ సహాయం దొరుకును గాక. కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో ఇరుకులను వారందరికీ మీ సహాయము దొరుకును గాక. ప్రభువా, వారిని ధైర్యపరచమని అడుగుతున్నాను. మీరు ధైర్యపరిస్తేనే వారు ధైర్యపరచబడతారు, ఆదరించబడతారు, విడుదల పొందుతారు. కనుక మీరు ధైర్యపరచు. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, బలహీనతలతో ఉన్నారు, జ్వరాలతో ఉన్నారు, నీరసాలతో ఉన్నారు, ఇప్పుడు యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. మీరు సహాయం చేయమని యేసు నామమున పెట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.